ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ జగన్ ఉన్నప్పుడు ఫ్రీ ఉన్నప్పుడు ఈ కార్పొరేట్ స్కూల్స్ అన్ని ఫీజులు తగ్గించినాయి. పిల్లలు తక్కువైపోయారని చెప్పి కాంపిటేటివ్ వరల్డ్ లోని ఆయన ఫ్రీగా ఇంగ్లీష్ మీడియం ఇస్తున్నాడని వీళ్ళు తగ్గించారు. ఈ రోజు ఆ వ్యవస్థ లేదు కాబట్టి ఎత్తేసారు కాబట్టి ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు వీళ్ళు 40 దగ్గర 60, 50 దగ్గర 70 మళ్ళీ తీసుకొని మళ్ళీ పెంచుతున్నారు. ఈ 4-5 ఏళ్లు ఇలాగే ఉంటుంది దోపిడీ. అంటే ఒక కుటుంబంలో ఇద్దరిని చదివించడానికి అయ్యే ఖర్చు అంతా 80-90 వేలు. అలాగే వైద్యానికి అయ్యే ఖర్చు అంతా కుటుంబానికి 1,60,000. అంటే 2.5 లక్షలు వీళ్ళ ఆదాయానికంటే డబల్. ఈ రెండిటికే ఖర్చు అయింది. మరి జనము వ్యక్తిగత సమస్యలు ఉంటాయి. ప్రతి మనిషి పుట్టిన ప్రతి మనిషిలో తప్పులు ఉంటాయి కుటుంబాల్లోని. అవి మనకెందుకు ఆపాదించుకోవాలి? మన నాయకుడు మనకేమిస్తున్నాడనే చూడాలి. లోపం లేని మనిషి భూమి మీద లేడు. అవన్నీ మనం చేసుకొని వాళ్ళ తల్లిని చూడాలా, వాళ్ళ చెల్లిని చూడాలంటే ఏ కుటుంబంలో ఏ తల్లి చెల్లి వీళ్ళతో ఉంటున్నారు? తల్లిదండ్రులు ఎవరు ఇప్పుడు బిడ్డలతో ఉండట్లేదు కదా. 80-90% వృద్ధాశ్రమాల్లో ఉంటున్నారు, రోడ్ల మీద అడుక్కుంటున్నారు. మరి అలాంటప్పుడు దానికి అన్వయిస్తూ ఆంధ్ర ప్రజలు అలాంటి చేసినందుకు ఈ రోజు రిజల్ట్స్ ఇంతకుముందు నేను ఇక్కడే కూర్చొని చెప్పాను చాలా ఇబ్బందులు పాలవుతాయి.